హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను మీకు బ్రెడ్తో స్వీట్ తయారు చేసి చూపిస్తాను. ఎలా చేయాలో వివరంగా మీకు చెప్తాను. బ్రెడ్తో స్వీటు సైడ్ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఇది సైడ్ కట్ చేసుకున్న బ్రెడ్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముక్కలు కట్ చేసాం కదండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని సరిపోతుందండి. ఇది స్టవ్ ఆన్ చేసుకోవాలి. గ్లాస్ పంచదార, ఇది చూడండి, మనం ఈ నూనె కాగిలోపు ఒక గ్లాస్ పంచదార పాకం పెట్టుకోవాలి. ఇలా అన్నమాట. ఈ గ్లాస్ ఇలా సరిపోతుంది. పాకం పెడతాను. నీళ్ళు ఎన్ని సరిపోతాయి, సగం నీళ్ళు. పాకం పెట్టాం కదండి, తక్కువ పాకం ఉడుకుతుంది. ఇక్కడ నూనె వేడెక్కింది. పాకం ఉడుకుతుంది. నూనె వేడెక్కింది కదా, ఈ బ్రెడ్ ముక్కలు దీంట్లో వేసుకుందామండి. ఇది ఒక్కొక్కటి తీసేసి వేగిపోయిన దానిలో దీంట్లో వేసేసుకోవాలండి. అలాగా అలా వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకా వేసుకుందాం. ఇవి మళ్ళీ వేసుకోవాలి. దీంట్లో వేగినట్టు పాకం వేసుకోవాలండి. ఎంతో రుచికరమైన బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయిందండి. కొంచెం మనం యాలక్కాయలు ఇలా వేసుకుంటే గింజలు బాగుంటుంది. పొడి వేసుకోకూడదండి, ఇలా గింజలు వేసుకుంటే యాలక్కాయ గింజలు బాగుంటుంది. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.